హాయ్ అండి, అందరికీ నమస్కారం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు అనగా మంగళవారం జూలై 14వ తేదీ మరణించారు. ఈయన ఒక మంచి కాపు నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ విమర్శలు, తర్వాత ముద్రగడ పద్మనాభ రెడ్డిగా అంటే పేరు మార్చుకోవడం ఇలాంటివి కొన్ని జరిగి ఉండొచ్చు, కానీ ఆయనకి కాపు నేతగా, ఒక గొప్ప కాపు నేతగా మంచి పేరుంది. అండ్ ఈ కాలం యువతకి ఆయన రాజకీయ అనుభవం గురించి కానీ, ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎన్నిసార్లు గెలిచాడనే విషయం కానీ చాలామందికి తెలీదు. కాబట్టి దానికి సంబంధించి అంటే కొన్ని చిన్న చిన్న విషయాలు, ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాము. ఈయన వచ్చేసి 1953 జనవరి 22న జన్మించాడు. అంటే 73 ఏళ్ల వయసు ఆయనకి. ఇప్పుడు 73 ఏళ్ల వయసులో చనిపోయారు. అయితే 1978లో జనతా పార్టీ తరఫున మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అంటే 25 ఏళ్ల వయసులోనే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈయన. ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించాక, ఆ స్థాపించిన సమయంలో అంటే వెంటనే కాకపోవచ్చు, వరుసగా ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు కదా. అంటే మొదటి ఎలక్షన్స్కే ఈయన పార్టీలో జాయిన్ అయ్యాడు. మొదటి ఎలక్షన్ 1983లో జరిగింది. 82లో స్థాపించారు. తర్వాత 8 నెలలకు ఎలక్షన్స్ జరిగాయి. 1983లో ఈయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1985లో మళ్ళీ ఎన్టీఆర్ పైన కుట్ర చేసి ఎన్టీఆర్ని సీఎంగా దించాలనేసి అప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఒక ప్రయత్నం చేస్తే అసెంబ్లీని రద్దు చేసి ఎన్టీఆర్ గారు ఎన్నికలకు వెళ్ళారు. కాబట్టి వెంటనే అంటే 2 సంవత్సరాలకే 1983లో మొదటి ఎన్నిక తెలుగుదేశం పార్టీకి, 1985లో మళ్ళీ రెండవ ఎన్నిక, అందులో కూడా గెలుపొందారు ఈయన. తర్వాత తెలుగుదేశం పార్టీ తరపునే మళ్ళీ 5 ఏళ్లకు 1989లో, 5 ఏళ్ళకు కాదు 4 ఏళ్ళకు జరిగాయి ఇప్పుడు ఎలక్షన్స్. 1989లో మళ్ళీ గెలిచారు. అలా 3 సార్లు వరుసగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచాక ఆయన 2 సొంత పార్టీని కూడా స్థాపించడం జరిగింది. ప్రజారక్షణ సమితి అనే ఒక పార్టీ, తర్వాత తెలుగునాడు అనే ఒక పార్టీని కూడా స్థాపించాడు. అయితే ఆ పార్టీల ద్వారా అంత ప్రభావితం చేయలేకపోయాడు జనాల్ని. తర్వాత 1999లో మళ్ళీ ఈయన కాకినాడ ఎంపీగా గెలిచాడు. 2024లో రీసెంట్గా ఆయన కొన్ని రాజకీయ విమర్శలకు దారి తీసుకోవడం, తర్వాత 2024లో అఫీషియల్గా వైసీపీలో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రాజకీయ విమర్శలు పక్కన పెడితే ఆయన 3 సార్లు వరుసగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కాపు నాయకుడు. తర్వాత ఆయన కొన్ని కాపు ఉద్యమాలు కూడా చేశాడు. అంటే కాపుల రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, కొన్ని కాపుల హక్కులకు సంబంధించి కావచ్చు. ఆయన అంటే ఒక కాపుల పోరాట వీరుడుగా కూడా ఆయనకి గుర్తింపు ఉంది. అంటే ఈ కాలం యువతకి తెలియదు కాబట్టి ఆయన ఏదైనా నిరాహార దీక్ష చేసినా కొన్ని సటైరిస్టిక్గా అలా ఇలా మాట్లాడుతూ ఉంటారు. బట్ స్టిల్ ఆయనకు ఒక మంచి రాజకీయ చరిత్ర ఉంది. మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాము అంటే కాలక్రమంలో ఆయనకు ఒక మంచి రాజకీయ చరిత్ర ఉంది. ఏది ఏమైనా సో ఆయనకి మన ఛానల్ తరపున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.